అందుకే ముందు ముందు ఏది అనుకోద్దు, అనుకున్న టైంకి అస్సలు కాదు. అసలు ఏమైందో తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇట్లా కార్ తీసుకున్నాం మన వీడియో పోస్ట్ చేసినానో లేదో చాలా మంది విజిట్ చేసినారు, ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. మీ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ వరకు అయితే వచ్చినాము. మన ఫ్యామిలీ వాళ్ళ కార్ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఫీల్ అయినారు. అసలు ఏమైందంటే కరెక్ట్గా కార్ డెలివరీ టైంకి నాకు పిల్లలకి ఫుల్ ఫీవరు. అయినా సరే కార్ని ఎట్లనో అట్లా ఇంటికి తెచ్చుకున్నాం. కానీ నెక్స్ట్ డే గుడికి వెళ్దాం అనే లోపు పిల్లలకి ఫీవర్ ఇంకెక్కువ అయిపోయింది. మళ్ళీ పూజ డిలే అవ్వద్దనే ఉద్దేశంతో అత్తమ్మ దగ్గరనే పిల్లల్ని వదిలేసి నేను మా ఆయన కలిసి కర్మన్ఘట్లో ఉన్న హనుమంతుని టెంపుల్కి అయితే వచ్చినాం. అరే ఇన్ని రోజులు ఈ గుడిని ఎట్లా మిస్ అయినాం రా, ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే. మా ఇంటి పక్కనే ఉంది కానీ ఎప్పుడు రాలేకపోయినాం. నేను మా ఆయన గుడికి రావడం ఫస్ట్ టైం అనమాట. ఆ దేవుడు రాసి పెట్టినాడేమో కార్ తీసుకునే నాకు గుడికి రావాలని. అందుకోసం ఆ దేవుడు రాసినట్టే కార్ తీసుకొని అయితే గుడికి వచ్చినాం. పూజ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే చిన్న లోటు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకోవాల్సిన పూజ మేము ఇద్దరేమే ఉన్నాం అంతే తప్ప పూజ అయితే సూపర్ అంటే సూపర్ అయింది. మేము పొద్దున వచ్చినామో లేదో అప్పటి నుంచి మా పూజ అయ్యే వరకు నాన్ స్టాప్ బండులు వస్తూనే ఉన్నాయి, కార్లు వస్తూనే ఉన్నాయి, పూజలు చేసుకుంటున్నారు, పోతూనే ఉన్నారు. ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే ఏది కోరుకున్నా అది అయిపోతుందంట. మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడికి వెళ్తే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మా కార్ పూజ అయిపోయిన తర్వాత లోపల గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మన సబ్స్క్రైబర్స్ కలిసి వాళ్ళందరినీ కలిసేసి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చినాను. మీరు ఎవరైనా ఈ గుడికి వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, ఆ పాజిటివ్ వైబే వేరుంటుంది.